శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 193వ భాగానికి స్వాగతం సుస్వాగతం. జరాసంధుణ్ణి జయించిన బలరామకృష్ణులు మధురలోకి ప్రవేశించారు. ఆ విషయమంతా ఉగ్రసేన మహారాజుకు తెలియజేశారు. ఆ తర్వాత చాలా ఉల్లాసంగా సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఆ సమయంలో తిరిగి బలాన్ని పుంజుకొని జరాసంధుడు యుద్ధానికి వచ్చాడు. అదే సమయంలో కాలయవనుడు కూడా యుద్ధానికి రావడానికి ఆస్కారం కల్పించాడు నారదుడు. నారదుడిని ఇక్కడ భాగవతంలో ఇలా వ్యాఖ్యానం చేస్తూ చాలా కలహ విద్యలో ప్రవీణుడైన నారదుడు ఒకరోజు కాలయవనుని వద్దకు వెళ్ళాడు అని చెప్తోంది భాగవతం. అక్కడికి వెళ్ళి నారదుడు, ఓ యవన, నీవు తిరుగులేని బాహుబల గర్వంతో లోకంలోని రాజులందరినీ జయించావు. మబ్బులను గాలి ఎలా ఎగరగొడుతుందో అలా వారిని నాశనం చేశావు. అలాంటి నీవు ఎందుకు యాదవుల్ని పట్టించుకోలేదు? వారిని ఎందుకు గెలవడం లేదు? మర్చిపోయావా? లేక శౌర్యం లేక తెలివి తక్కువ స్థితిలో ఉన్నావా? భయపడ్డావా? అల్పత్వాన్ని పొందావా? ఏమైందో ఏమిటో అన్నాడు. యాదవుల్లో ఒకడున్నాడు. వాడు చాలా గొప్ప బలంతో ఈ భూమిపై తిరుగుతున్నాడు. జరాసంధుడు మొదలైన రాజులను తొలగదోలేడు. అలాంటి వాడు ఇంకొకడు ఈ నేలపై లేడు. వాడు చేస్తున్న పనుల గురించి చెప్తాను, వినవయ్యా అన్నాడు. అప్పుడు కాలయవనుడు అన్నాడు, ఏం నారదా, నీవు చెప్పిన నరుడు ఏ రూపముడు, ఏ రూపువాడు, ఎంతవాడు, ఏమేరన్ విహరించు, ఎవ్వడు సఖుండు, ఎందుండు, ఏ పాటి దో సామర్థ్యంబున కయ్యంబుల సలుపు, అస్మద్బాహుశౌర్యంబు సంగ్రామక్షోణి భరించి నిల్వగలదే గర్వాఢ్యుడే చెప్పుమా. ఏమిటి నారదా, ఏమంటున్నావు? నీవు చెప్తూనే ఉన్నావే, ఆ మనిషి ఏ రూపంలో ఉంటాడు, ఇలాంటివాడు ఏ తీరుగా ప్రవర్తిస్తాడు, యుద్ధాలు చేయడంలో భుజబలం ఏమాత్రం ఉంది, యుద్ధభూమిలో నా బాహుబల శౌర్యాన్ని తట్టుకుని నిలవగలడా, గర్వసమృద్ధి కలవాడా, అంతా చెప్పు అన్నాడు. అప్పుడు నారద మహర్షి చెప్తున్నారు, ఇది ఒకంగా శ్రీకృష్ణ పరమాత్మని వర్ణించడమే. నీలజీమూత సన్నిభ శరీరము వాడు, తామరసభ నేత్రములవాడు, తామరసాభ నేత్రములవాడు, పూర్ణేందు బింబమును పోలిడి మోమువాడు, ఉన్నత దీర్ఘబాహువులవాడు, శ్రీవత్సలాంఛనాంచిత మహోరమువాడు, కౌస్తుభమణి పథకంబువాడు, శ్రీకర పీత కౌసేయ చైలమువాడు, మకర కుండల దీప్తి మలయువాడు, రాజ ఇంతంతవాడు, అనరానివాడు, మెరసి దిక్కుల ఎల్లను మెరయువాడు, తెలిసి ఏ వేళలందైన తిరుగువాడు, పట్టనేర్చినన్ గాని లోబడనివాడు అని అద్భుతంగా పోతనామాచులు వారు మనకు ఈ పద్యాన్ని అందించారు. ఆ పద్యం యొక్క భావం ఏమిటంటే, నల్లని మబ్బు వంటి శరీరం ఉన్నవాడు, తామర పూల వంటి కాంతివంతమైన కండ్లున్నవాడు, నిండు చందమామ వంటి గుండ్రని ముఖం ఉన్నవాడు,
ఎత్తైన పొడవైన చేతులున్నవాడు, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో అందంగా ఉన్న విశాల వక్షస్థలం కలవాడు, కౌస్తుభమణిని పతకంగా ధరించినవాడు, వైభవోపేతమైన పసుపు పచ్చని పట్టు వస్త్రాన్ని దాల్చినవాడు, మొసలి ఆకారంలో ఉండే చెవి కుండలాలతో ప్రవేశిస్తూ ఉంటాడు. అతడు ఇంతటివాడు అంతటివాడు అని చెప్పడానికి వీలు కానివాడు, అన్ని దిక్కులలో నిండి ప్రకాశించేవాడు, ఏ సమయంలో ఏమి చేయాలో తెలిసి ప్రవర్తించేవాడు. ఎంతో నేర్పు ఉంది, అతన్ని ఎలా పట్టుకోవాలో తెలిస్తే తప్ప పట్టుబడేవాడు కాదు. దీని అర్థం ఏంటంటే పట్టనేర్చిన గాని లోబడని వాడు అనే మాట శ్రీకృష్ణుణ్ణి కేవలం భక్తితో మాత్రమే పట్టుకోవచ్చుననే సూచన చేస్తోంది. ఇవన్నీ చెప్పాక ఆ యాదవుడు ఎలాంటి వాడు, ప్రళయకాలం లేని యముడే అయినా సరే నన్ను ఎదిరిస్తే నేను చేత కాదని చెప్పను, యుద్ధం చేస్తా, నా కర్కశ హస్తాలు ధరించిన ఈ ధనస్సు నుంచి రకరకాల బాణాలు ప్రయోగిస్తా, బంగారు పింజలు ఉండే బాణాలు, వాటి నుంచి వెలువడే అగ్ని జ్వాలలతో అతన్ని బూడిచ్చేస్తా, అచ్చేస్తా ఇచ్చేస్తా అని కాలయవనుడు పలికి మ్లేచ్ఛవీరితో కలిసి చాలా వేగంగా ప్రయాణిస్తూ మధురా నగరానికి వచ్చాడు. మధురలో విడిది చేశాడు కాలయవనుడు. శ్రీకృష్ణుడు అంతా గమనిస్తున్నాడు. బలరామునితో కలిసి ఆలోచించాడు. ఈ సమయంలో మనం జరాసంధుడు కూడా ఓ పక్క నుంచి రావచ్చు యుద్ధానికి, ఒక పక్కన కాలయవనుడు. వీరి ఇప్పటికే యుద్ధాలలో మన సైన్యం అంతా నాశనమైపోయింది. మనల్ని మన బంధువుల్ని చంపేస్తాడు వచ్చి. అందువలన మనం ఒక క్లిష్టమైన ప్రదేశంలో దుర్గాన్ని కట్టాలి, అందులో మన బంధువుల్ని అందరినీ అక్కడ ఉంచాలి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇదే ద్వారకా నగరాన్ని సముద్రంలో నిర్మించే ప్రయత్నం ఇప్పుడు ప్రారంభమైంది. సముద్రుణ్ణి ప్రార్థించాడు. సముద్ర గర్భంలో 12 ఆమడల పొడవు అంతే వెడపు గల స్థలాన్ని సముద్రుని అడిగి తీసుకున్నాడు. అందరికీ ఆశ్చర్యం కలిగించేలాగా ఒక మంచి నగరాన్ని నిర్మించమని విశ్వకర్మను కోరాడు శ్రీకృష్ణుడు. వరుణపురము కంటే వాసవుపురి కంటే ధనదు వీటి కంటే దండధరుని నగరము కంటే బ్రహ్మనగరము కంటే ప్రస్ఫుటముగాగనొక్క పురమును చేసెన్. వరుణదేవుని పురానికి, ఇంద్రుని నగరాన్ని, కుబేరుని నగరాన్ని, యముని పట్టణాన్ని, బ్రహ్మ యొక్క నగరాన్ని మించిపోయేలా గొప్పగా ప్రకాశించే ఒక నగరాన్ని విశ్వకర్మ శ్రీకృష్ణుని ఆదేశం మేరకు నిర్మించాడు. ఆ నగరాన్ని అద్భుతంగా వర్ణించారు భాగవతంలో. ఆ నగరంలోకి ప్రవేశించారు యాదవులతో కలిసి శ్రీకృష్ణుడు, బలరాముడు, ఉగ్రసేనుడు అందరూ. ఆ నగరం ఎలా ఉంటుందంటే ఎత్తైన కోట, ఆకాశంతో పోటీ పడుతోందా అన్నంత ఎత్తైన కోట. ఆకాశంలో రెండు తమలో తాము కలహరించుకుంటున్నాయా, ఎవరు ఎత్తైన వాళ్ళో తేల్చుకోవాలనుకుంటున్నాయి. ఆ ఊళ్ళో రెంటి మధ్య జరుగుతున్న గొడవను అడ్డుకోవడానికి మధ్యలో నిలబడ్డ వాచాటుల గుంపు వలె కోట ప్రాకారాల చివల నక్షత్రాల గుంపు ఆ వేళలో అందంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ నగరంలో అందమైన ప్రవేశ ద్వారాలున్నాయి. తలుపులు, గోడలు, ఇంటి చూరులు, స్తంభాలు, గడియలు ఇలాంటివన్నీ అద్భుతంగా నిర్మించారు. ఎంతో వైభవమైన నగరం. వింటున్నావా పరీక్షిణ్ మహారాజా అంటున్నాడు సుఖబ్రహ్మ. ఆ పట్టణంలో ఎత్తైన మేడలున్నాయి. మేడల చివరి అంతస్తులపై రకరకాల గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఆ అంతస్తులలో తమ పురుషులతో రమించే స్త్రీలు సిగ్గుపడి సుఖించకుండా ఉన్నారు అని భాగవతం చమత్కరిస్తోంది. శ్రీకరములు జనహృదయ వశీకరములు మంద పవన శీర్ణ మహాంభసీకరములు హంస విహంగాకరములు
నగరి కువలయాబ్జాకరములు. కువలయాబ్జాకరముల్. ఆ నగరంలో కొలనులున్నాయి, అందులోనూ కలువలు తామర పూలున్నాయి. ఆ కొలనులు ఎంతో వైభవంగా ఉన్నాయి, చూచేవారికి మనోహరంగా ఉన్నాయి. నెమ్మదిగా వీస్తున్న గాలికి చెదరగొట్టబడిన విస్తారమైన నీళ్ల తుంపరలు ఎగిసిపడుతున్నాయి. అక్కడ హంసలు, వాటితో పాటు నీటి పక్షులు కూడా ఉన్నాయి. బ్రహ్మత్వం ఏమన్నా చులకనైపోతుందేమో అని బ్రహ్మ తన సత్తా చాటుకోవడానికి రాడు కానీ, ఒకవేళ వస్తే ఆ నగరంలోని బ్రాహ్మణులు బ్రహ్మ విద్యాది కళల్లో ప్రజ్ఞావంతులైన చర్చల్లో ఆ బ్రహ్మదేవుణ్ణి చిక్కుల పాలు చేస్తారు. ఆ రాజ్యంలోని ప్రజలు, రాజకుమారులు కూడా ఏదైనా మాట ఇస్తే వెనక్కి తీసుకోరు, మాటపై నిలబడతారు. సహాయం కోరి ఎవరైనా వస్తే వారికి తప్పకుండా సహాయం చేస్తారు. సముద్రానికి రత్నాకరమని పేరు, రకరకాల రత్నాలకు అది నిలవని ప్రసిద్ధి. అలాంటి పేరున్నప్పటికీ అది రత్నాలను ఇవ్వలేదు. మరి అది ఎలాంటి రత్నాకరము? ఆ నగరంలో శ్రేష్ఠులైన వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు రకరకాల రత్నాలను కొనగలరు, అమ్మగలరు. వాళ్ళు ఆ రత్నాకరాన్నే జయించేశారు అని ఎంతో అందంగా చెప్తోంది. ఆ నగరం గురించి మనకి వర్ణిస్తున్నారు. ఆ వర్ణనలోనే మనం పరిశీలిస్తూ శ్రేష్టమగు పట్టణంలో నివసించే శ్రీహరికి పారిజాత వృక్షము సుధర్మనే దేవసభను దేవేంద్రుడిచ్చాడు. ఒక చెవి మాత్రమే నలుపు రంగు కలిగి తక్కిన వడలల్లా తెల్లనై మహావేగం కలిగిన గుర్రాలను వరుణుడిచ్చాడు. మత్స్యం, కూర్మం, పద్మం, మహాపద్మం, శంఖం, కుముదం, ముకుందం, కచ్చపం, నీలం అనే పేర్లు గల 8 నిధులను కుబేరుడిచ్చాడు. తక్కిన లోకపాలకులందరూ తమ తమ అధికారాల సిద్ధి కోసం మునుపు తమకు భగవంతుని అనుగ్రహం వల్ల లభించిన సకల విభూతులను మరలా అచ్యుతునికే ఎంతో భక్తితోటి సమర్పించారు. దర్పించి చేసి పురము సమర్పించెను విశ్వకర్మ మంగళగుణ సంతర్పిత గహ్వరికిన్ గురుదర్పిత దుఃఖ ప్రవాహతరికిన్ హరికిన్ అని భాగవతం చెప్తోంది. భూదేవిని తన శుభలక్షణాలతో సంతృప్తిపరిచినవాడు, భయంకరంగా చెలరేగుతున్న దుఃఖమనే వరదను దాటించే నావ వంటివాడు అయిన శ్రీకృష్ణునికి విశ్వకర్మనే మహాశిల్పి, దేవశిల్పి తన శిల్ప ప్రావీణ్యంతో ద్వారకా నగరాన్ని ఎంతో ఉత్సాహంతో నిర్మించి సమర్పించాడు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.